అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారికి వ్యతిరేకంగా ఒక కామెంట్ చేశారు పబ్లిక్ మీటింగ్ లోనే. అప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాంటి ప్రచారాలు చేశారో మీకు గుర్తుందిగా. ఇక టీడీపీ జనసేన విడిపోతున్నాయి, హోంమంత్రి అనిత గారి మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు, ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద సీరియస్ అయ్యారు, పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నాడు, టీడీపీ జనసేన మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి, అనిత గారి పనితనం బాగలేదట, అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవన్నీ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. ఈరోజు అదే అనిత గారికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా నిలబడ్డారు. అనిత గారి మీద ఒక వైసీపీ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్స్ అవి కొంత వివాదంగా మారాయి. ఆ కామెంట్స్ ఏంటి అని చెప్పడం నేను బాగోదు, మీరు కావాలంటే గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ ఆన్ హోమ్ మినిస్టర్ అనిత అని కొట్టండి, మీకే ఆ కామెంట్స్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు కావాలంటే చూడండి, నేను చెప్పడం బాగోదు. సో మరి ఆ కామెంట్స్ గుడివాడ అమర్నాథ్ గారు ఎందుకు చేశారో నాకు తెలియదు. ఆయన చదువుకున్న వ్యక్తి, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా చాలా మంచి నేపథ్యం గుడివాడ అమర్నాథ్ గారిది. వాళ్ళ తండ్రి, వాళ్ళ రాజకీయ నేపథ్యం అంతా బాగుంటుంది. కానీ వైసీపీలో ఉండటం వల్ల ఇక అలా మాట్లాడక తప్పదా, మరి ఆయనే ఆలోచించుకోవాలి. దానివల్ల ఆయన క్యారెక్టర్ని ఆయన మిస్ అవుతున్నాడు. హోంమంత్రి అనిత గారి కట్టు బొట్టు మీద ఆయన చేసిన కామెంట్స్ కొంత వివాదంగా ఇప్పుడైతే మారాయి. ఆ కామెంట్స్ని ఖండిస్తూ అనిత గారికి మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మరి అనిత గారికి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు అంటే ఈ ఒక్క విషయంలోనే కాదు, జాహ్నవి విషయంలో జరుగుతున్న సెర్చింగ్ మీద కూడా అనిత గారి పనితీరుని పవన్ కళ్యాణ్ గారు అభినందన తెలియజేశారు. అంటే ఆ పాప ఆచూకీ లభించలేదు, కానీ ప్రయత్నం మాత్రం చాలా బాగుంది, కానీ ఫలితం లేదు, అదొక బాధ. ఆ విషయంలో హోంమంత్రి అనిత గారు తీసుకున్న చొరవ విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు అభినందన తెలియజేశారు. మరి ఈ విషయాలన్నీ వైసీపీ మీడియా హైలైట్ చేద్దా అంటే చేయదు. ఎందుకంటే వైసీపీ నాయకుడిని తిడితే వైసీపీ హైలైట్ చేయదుగా సహజంగా. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.